అన్ని దారులు మేదరమెట్ల వైపే. అందరి ఫోకస్ సిద్ధం సభపైనే. వరుసగా 3 సిద్ధం సభలు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో 4వ సిద్ధం సభకు సర్వం సిద్ధమంటోంది వైఎస్ఆర్సీపీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేయబోయే దిశానిర్దేశం కోసం బాపట్ల జిల్లా మేదరమెట్ల దిశగా ఆ పార్టీ శ్రేణులు దూసుకుపోతున్నాయి. ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి, చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన దిశా నిర్దేశంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. ఒకదానికి మించి మరొకటి అన్నట్టుగా వరుసగా 3 సిద్ధం సభల్లో అంచనాలకు మించి జన సునామీ పోటెత్తిన నేపథ్యంలో మేదరమెట్ల సభకు మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. భీమిలి, దెందులూరు, రాప్తాడు సిద్ధం సభలు జగన్ జన సమ్మోహనాన్ని కని విని ఎరుగని రీతిలో ప్రతిఫలించాయి. ఆ సభలు స్వచ్ఛందంగా తరలివచ్చిన లక్షలాది మంది ప్రజల గుండె చప్పుళ్లుగా ప్రతిధ్వనించాయి. జయహో జగన్ నినాదాలతో హోరెత్తాయి. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల ఒక చారిత్రాత్మక సమావేశానికి సిద్ధమైంది. సభ నిర్వహణకు మొత్తం 338 ఎకరాలను సిద్ధం చేశారు. మరి జరిగినటువంటి 3 సభలకు మించి ఈ సిద్ధం సభ అద్దంకి మేదరమెట్లలో జరగబోతుందని మేమంతా కూడా భావిస్తూ ఉన్నాము. ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మరి అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు ఇవ్వడానికి మరి తరలి వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. టీడీపీ హయాంలో కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అరాచకాలని, వాళ్ళు చేసినటువంటి మోసాలని ప్రజలు మర్చిపోలేదు. కాబట్టి మంచి చేస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వానికి, మంచి చేస్తున్నటువంటి నాయకుడు జగనన్నకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతుగా ఉన్నారు. చంద్రబాబు మోసపూరిత పాలనను ప్రజలు గతంలోనే పసిగట్టారని, 2024లో కూడా ఆయనకు బుద్ధి చెబుతారని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన నేపథ్యంలో సిద్ధం సభలు జన సునామీలను తలపిస్తున్నాయని వారు స్పష్టం చేస్తున్నారు. ఫైనల్గా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల దగ్గర రేపు జరుగుతున్నటువంటి సిద్ధం సభ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే మునుపెన్నడూ చూడనిది, కనీ వెరుగని రీతిలో ప్రజలు పాల్గొంటారనే దానిలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే సార్వత్రిక ఎన్నికల తరువాత మంచి పాలన అందించడానికి మళ్లీ సిద్ధమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటున్నారు. సంక్షేమంతో కోట్లాది గుండెల తలుపు తట్టాం కాబట్టి వైనాట్ 175 అనే నినాదంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. ఎన్నికల సమరానికి సై సై అంటున్నాయి. వారి చీకటి పనుల్ని బట్టబయలు చేసేందుకు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా సిద్ధమే